తహసీల్దార్ రమణయ్యపై దాడి చేసి హత్య చేసింది ఒక్క వ్యక్తేనని, ఆయన కూడా విమానం ఎక్కి వెళ్లిపోయాడని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. నగరంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ నిందితుడు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అనుమానిస్తున్నట్టు పేర్కొన్నారు. హత్యకు గురైన తహసీల్దార్ సనపల రమణయ్య గతంలో చిన్నగదిలి రూరల్ కార్యాలయంలో పనిచేశారని, ప్రస్తుతం విజయనగరం జిల్లా బొండపల్లిలో పనిచేస్తున్నారని తెలిపారు. పిఎంపాలెం పరిధిలోని కొమ్మాది జంక్షన్లో రమణయ్య ఇంటి వద్ద ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి అతనితో మాట్లాడుతూ ఒక్కసారిగా రాడ్డుతో దాడి చేసి హత్య చేశాడని వివరించారు. పోలీసులకు 112 కాల్ ద్వారా సమాచారం వచ్చిన వెంటనే అన్ని టీంలు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించాయన్నారు. నిందితుడిని పట్టుకోవడానికి 10 బృందాలు ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్టు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల వల్లే ఈ దాడి జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు వెల్లడించారు. గతంలో నిందితుడు ఎంఆర్ఓ ఆఫీస్కు పలుమార్లు వచ్చి వెళ్లినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడిపై కేసులున్నాయా అన్నది సీసీటీఎన్ఎస్ సిస్టమ్ ద్వారా పరిశీలన చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి వివాదాస్పద భూముల వ్యవహారాలపై జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రత్యేక టీంల ద్వారా దర్యాప్తు చేయిస్తామన్నారు. సమావేశంలో జాయింట్ సిపి ఫకీరప్ప, డీసీపీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.